ఉపనిషత్ అంటే ఉప అంటే సమీపంగా, నిషత్ అంటే కూర్చోవడం. మనం కొన్ని వాక్యాలు వింటూ ఉన్నాం, ఉపనిషత్తు, ఉపవాసం, ఉపదేశం, ఉపనయనం, ఇలాంటి కొన్ని వాక్యాలు వింటూ వస్తున్నాం. అయితే దీనికి అర్థం ఏంటంటే ఉప అంటే సమీపంగా, నిషత్ అంటే కూర్చోవడం. ఉప అంటే ఎవరికి సమీపంగా, ఎందుకు కూర్చోవాలి? ఒక రహస్యమైన విషయాన్ని చర్చించుకోవడానికి జిజ్ఞాసువైనటువంటి శిష్యుడు, అంటే నేను బ్రహ్మ విద్య తెలుసుకోవాలి, నాకు నిజంగా నేను బతికే ఉన్నానా, నాకు జనన మరణాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి గురువుని ఆశ్రయించి ఏం చేస్తారు? గురువుని ఆశ్రయించి సమీపం పోయి మాట్లాడతారు. ఇది రహస్యం. ఇప్పుడు మనం వీళ్ళకే అర్థమవుతుంది, గురు భక్తులకే ఈ బ్రహ్మ విద్య అర్థమవుతుంది, అన్నిలకు అర్థం కాదు. ఇది రహస్యం ఎందుకైంది? మనం మాట్లాడుకుంటున్నాం దేని గురించి? ఈ జనన మరణాలు ఉన్నాయా, అసలు నేనేంది, నేను మాట్లాడుతుండేంది, నా శరీరం ఏంటి, ఆత్మానాత్మ విచక్షణ, ఇవన్నీ ఏంటి తెలుసుకోవాలంటే గురువుకి సమీపం